సంపాదించుకోవాలి. అందరూ జ్ఞానం కాదు, డబ్బు సంపాదించుకోవాలని ప్లాన్ చేస్తారు. బుద్ధి కాదు, వాళ్ళకు పనులు సంపాదించుకోవాలని ప్లాన్ చేస్తారు. లాస్ట్కి వచ్చారికే జ్ఞానము బుద్ధి ఉన్న వాళ్ళకంటే కిందికి అయిపోతారు వాళ్ళు. ఈ డబ్బు కొరకు బాగా బాగా ప్రయాసపడ్డ వాళ్ళందరూ కింద పడతారు. జ్ఞానం బుద్ధి వాళ్ళని పైకి తీసుకొస్తుంటది. అందుకొరకే కదా చిన్నప్పుడు మన తల్లిదండ్రులు నీకు బుద్ధి ఉందారా అంటారు కదా, నీకు బుద్ధి ఉందారా నీకు అసలు అని మాట్లాడుతుంటారు తల్లిదండ్రులు. అందుకొరకే బైబిల్ గ్రంథం ఏమంటుందంటే జ్ఞానం సంపాదించుకోను, బుద్ధి సంపాదించుకోను, నా నోటి మాటలు మరవకము, వాటి నుండి తొలగిపోకము, జ్ఞానమును విడవక ఉండి నేను అది నిన్ను కాపాడుతుంది. జ్ఞానమే మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జ్ఞానంతోనే వెళ్తా ఉన్నాడు. ఆయన ఎన్ని కోట్ల జనమునికి ఆయన జవాబిస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞానం చేత మనం ఒక ఇద్దరు ముగ్గురికి జవాబు ఇవ్వాలంటే నేను చస్తే బాగుండు, నేను చచ్చిపోతే బాగుండు, నేను వీరితో నెగలలేను, నేను వీరితో గెలవలేను, ఒక ఇద్దరు ముగ్గురికే. కానీ జ్ఞానము 4 కోట్ల జనాలకు బోధ చేస్తూ ఉన్నది. జ్ఞానము ఉపదేశము విన్నవాళ్ళు, బుద్ధి ఉన్నవాళ్ళు, వాళ్ళు మంచి మేధావులుగా తయారవుతారు వాళ్ళు. అది బైబిల్ గ్రంథంలో ఏముందంటే 7వ వచనంలో జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానములకు ముఖ్యాంశము నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలంటే బుద్ధి వద్దు కానీ సంపాదన కావాలంటారు మనోళ్ళు. సంపాదన కావాలని బుద్ధి అయితే వద్దు, నాకు డబ్బు కావాలి, నాకు సంపాదన కావాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోవాలి. ఒక భార్యతో ఏ విధంగా మాట్లాడాలంటే నీ డబ్బు పనిచేస్తుందా? ఒక భర్త ఏ విధంగా జీవించాలంటే నీ డబ్బు పనిచేస్తుందా? పిల్లలు ఏ విధంగా బ్రతకాలంటే నీ